ఎందుకు మీరు బీజేపీ నాయకులు ఇక్కడ ఉండే కాంగ్రెస్ వాళ్ళను ఎందుకు కాపాడుతూ ఉన్నారు? ఆ రోజు మీరే ఈ రేడ్ జరిగినప్పుడు పొంగులేటి గారింట్లో అన్ని టీవీలలో బ్రేకింగ్లు నేనే చూసా. నోట్ల మెషిన్లు పోతున్నాయి, కట్టలు లెక్క పెట్టడానికి ఒకటి కాదు, ఒక మెషిన్ సరిపోతలేదు, రెండో మెషిన్ పోతున్నది అని చెప్పి మీరే బ్రేకింగ్ న్యూస్లు ఇచ్చారు. మరి మీరు కూడా సైలెంట్ అయ్యారు. ఏం జరిగిందో నాకు తెలియదు. మీరంటే మీరు కాదు, మీడియా సైలెంట్ అయింది. ఇప్పటికీ సెప్టెంబర్ నుంచి ఇది మే, అంటే ఎన్ని నెలలు అయిపోయింది? ఆరు కాదు 8-9 నెలలు అయింది. ఇంతవరకు అతి లేదు గతి లేదు. అట్లాగే 1-2 కాదు, ఇది కర్ణాటకలో జరిగిన వాల్మీకి కుంభకోణం. 187 కోట్ల వాల్మీకి స్కామ్లో కర్ణాటకలో అరెస్టులు జరిగినాయి. అందులో పైసలు 45 కోట్లు తెలంగాణకు వచ్చినాయి. కానీ తెలంగాణలో మాత్రం ఇక్కడ ఏ కాంగ్రెస్ నాయకులకైతే 45 కోట్ల రూపాయలు వచ్చినాయో పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా వాళ్ళ పేర్లు బయటికి రావు, వాళ్ళ మీద ఏం యాక్షన్ ఉండదు, వాళ్ళని కనీసంగా ఎంక్వైరీ చేయాలన్న ఆలోచన కూడా ఇక్కడ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ చేయదు. ఇక్కడేమో పొంగులేటి గారి ఇంటి మీద రైడ్ అయితే వార్త రాదు బయటికి, ఏం జరిగిందో ఎవరికి తెలియదు, అదొక బ్రహ్మరహస్యం. అట్లాగే వాల్మీకి కుంభకోణంలో 45 కోట్లు తెలంగాణకు వచ్చినాయని చెప్పి స్పష్టంగా ఈడీ రిమాండ్ డైరీలో రాసింది. నా ఆరోపణ కాదు, ఈడీ కర్ణాటకలో రిమాండ్ డైరీలో రాసింది. మొత్తం 187 కోట్ల కుంభకోణంలో 45 కోట్లు తెలంగాణ కాంగ్రెస్ నాయకులకు వచ్చినాయి. అవి రావడమే కాదు, ఇక్కడ మందు కొన్నారు, ఇక్కడ ఎలక్షన్లో ఆ డబ్బులు వాడినారు అని చెప్పి కూడా స్పష్టంగా ఆధారాలతో సహా మరి డీటెయిల్డ్గా వచ్చింది. కానీ ఇంతవరకు ఆ వాల్మీకి స్కామ్ ఏమైందో, ఆ 45 కోట్లు ఎవరికి వచ్చినాయో ఇంతవరకు అది కూడా మరొక బ్రహ్మరహస్యం.